లేదన్నయ్య, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చూసి ఫైనల్ మీరే చూడండి. నా డెసిషన్ మీద నాకే నమ్మకం లేదు. ఏదైనా పొరపాటు జరిగితే చాలా లాస్ వస్తుంది. అందుకే నువ్వే చూసి ఓకే చేయన్నయ్య. ప్లీజ్. సార్ మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతికాను. ముందు ఇసి వేట చెప్సేలే. సార్ ఆ వీరు ఇష్క ఏం చేశారో తెలుసా సార్? వీళ్ళకి ఇప్పటి నుంచే ఇలా మనకింత బానిసలుగా బ్రతకడానికి అలవాటు చేయాలి బ్రో. ఒక్క ప్రేమిలానే కాదు ఎంటైర్ ఫ్యామిలీ బానిసలుగా పడుండాల్సిందే ఇష్క. తను ఇంట్లో పని మనిషిలాగా పడుండాలని మాట్లాడారు. అక్క ఎంత బాధపడ్డారో తెలుసా? నాకొచ్చిన కోపానికి వాళ్ళ చెంప పగలగొట్టేదాన్ని. మీకిచ్చిన మాట గుర్తొచ్చి ఆగిపోయాను. మనం ఇలా సహనంగా ఉంటే లాభం లేదు సార్. వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పకపోతే మళ్ళీ ఇలాగే చేస్తారు సార్. ఇవాళ ప్రమీల అక్కనన్నారు, రేపు ఇంకెవరినైనా అంటారు. ఇలా జరగకూడదు సార్. అక్కకి భానుగారి భార్యగా తన గౌరవం తనకి దక్కాలి. తనకి వేరే గత్యంతరం లేదని ఆ భ్రమని పోగొట్టాలి. ఇంట్లో అందరూ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నారన్నయ్య. దానివల్ల నాన్నకు ప్రెషర్ పెరుగుతుంది. ఎవరి బిజినెస్ వాళ్ళదే అయినా కూడా ఇంకా డిపెండెన్సీ పోలేదు వీళ్ళకి. ఇంట్లో అందరికీ ఎవరి బాధ్యత వాళ్ళకు తెలియాలన్నయ్య. ఏటి మాట్లాడేటి బా? పాపం భర్తలేని అమ్మినాళ్ళు అనేసి మాట్లాడుతుంటే బయటని నాకే రక్తం సలసలమంట మెరిగిపోయింది. ఏదేమైనా నువ్వు వాళ్ళని రూట్లు ఎట్టాలి బా. నేనేం చేస్తే భాను ఆత్మ శాంతిస్తుందో నాకు క్లారిటీ వచ్చింది. ఏంటి సార్ అది? ప్రమీలకు పెళ్లి చేయడం. ఏమంటున్నారు సార్? అక్కకి మళ్ళీ పెళ్లి చేస్తారా? అవును గంగా, భానుతో కలిసి ప్రమీల ఎంతో జర్నీ చేయాల్సింది. కానీ భాను తనని వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక రకంగా ఇది ప్రమీలకు జరిగిన అన్యాయం. భాను ఆత్మ కూడా అందుకే తృప్తి చెందడం లేదు. తన నమ్మొచ్చిన అమ్మాయి జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోవడం భాను ఆత్మను బహుశా బాధ పెడుతుందనుకుంటా. అందుకే తనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలి. తనని ఇలా ఒంటరిగా మిగిలిపోనివ్వకూడదు. మీ ఆలోచన మంచిదే సార్, కానీ అమ్మగారు దీనికి ఒప్పుకోరు. కుటుంబ గౌరవం అనే పేరు చెప్పి అక్కని గడప కూడా దాటనివ్వరు. మీరు అలాంటి ఆలోచనలో ఉన్నారని తెలిస్తే మిమ్మల్ని మరింత ద్వేషిస్తారు. ఆ ద్వేషం నాకు ఈ రోజేం కొత్త కాదు కదా గంగా. 4 మాటలు పడితే ప్రమీల జీవితం బాగుపడుతుంది అంటే నాకంతకన్నా ఇంకేం కావాలి చెప్పు.